నమస్తే, వెల్కమ్ టు ఎస్వీటీవీ. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి సిమెంట్ పోలన్న జోరుగా ఎన్నికల ప్రచారంలో సునామీలా దూసుకుపోతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఒడిసి మండలం బసప్పపల్లి, వీర ఓపినిపల్లి, అమ్మడుగురు మండలం ఎలకవారిపల్లి తండ, తుమ్మల సదర వాండ్లపల్లి, మామిడాకులపల్లి, కొత్తూరుపల్లి, సానెవారిపల్లి, బుక్కపట్నం మండల పార్టీలోని బుచ్చయ్యగారిపల్లి, చంద్రాయినిపల్లిలో గడప గడపకు వెళ్లి ఆత్మీయ పలకరింపు చేసి 29వ తేదీ గుర్తు ప్రకటించడం జరుగుతుందని, ఆ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే ప్రతి ఒక్కరితో ఆత్మీయ పలకరింపు చేసుకుంటూ వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కొన్ని సంవత్సరాల నుంచి పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని, బడుగు బలహీన వర్గాలకు సరైన న్యాయం జరగడం లేదని, అందుకోసం మీ బీసీ బిడ్డ ముందుకు రావడం జరిగిందని, మీ ఆశీర్వాదాలు అందించి అసెంబ్లీకి పంపాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సుడిగాలి పర్యటన చేశారు. ఈ ప్రచారంలో జెర్పిడి కృష్ణమూర్తి, గంగరాజు, అమర, పులన్న, లక్ష్మణ, శంకర, సోమశేఖర్, కిష్ట తదితరులు పాల్గొన్నారు. సిమెంట్ పోలన్నా ఇండిపెండెంట్ గా నేను నిలబడుతున్నానమ్మా. ఖచ్చితంగా మనకి అవకాశం ఆ పార్టీ ఈ పార్టీ చూడద్దు. ఇండిపెండెంట్ గా ఒకసారి అవకాశం కలిగించే మనం ఏం నష్టపోయినామనేది నీకు తెలిసేలా చేస్తాం. నమస్కారం అమ్మా. ఓకే, ఈడ నేనే ఒట్టే సిమెంట్ పోలనని ఖచ్చితంగా రేపొద్దున ఇదే పోటు ఉంటుంది. ఖచ్చితంగా నాకు ఓటు వేసి ఫస్ట్ ఓటు నువ్వే వేయాలా, యాడున్నా కానీ. ఓకేనా? వడ్డే సిమెంట్ పోలన్నా అవాసంగా మాకు ఓటు వేసి గెలిపించండి అన్న. వడ్డే సిమెంట్ పోలన్నా మన గుర్తు వస్తుంది. వస్తాము పెద్దనా పెద్దనా ఈ మనిషి ప్రసారం అడ్డమవుతాడు. ఉదయనే కనపడినాడు. ఒకరు మాకు సాయం చేయండి పెద్దగా. ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. ఖచ్చితంగా మాకు ఓటు వేసి గెలిపించండి. పోటీ చేస్తున్నాము. ఆ పార్టీ ఈ పార్టీ లేదు, మేము సొంతంగా పోటీ చేస్తున్నాము. మాకు ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించడమ్మా. ఓటేసి సిమెంట్ పోలన్నా పుట్టపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నెంబర్ చెప్పిండు. ఖచ్చితంగా మళ్ళీ ఇవన్నీ మనం చేసే పనులు ఏం చేయాలనేది, మమ్మల్ని గెలిపిస్తే ఏం చేయాలనేది కొంచెం బాగా చదవండి. నమస్తే. మాకు అవకాశం ఏదన్నా మాకు ఓటు వేసి గెలిపించండి. మనం మీ ఇంట్లో మనిషిని, ఎక్కడ పోయేది ఏం లేదు, పుట్టపర్తిలో ఉన్నాము. హ్యాపీగా మీరు అర్ధరేతుల్లో వచ్చినా మీకు మా తలుపులు కొట్టినా మేము వెల్కమ్. యూత్ మీకే, మీ భవిష్యత్తు కోసమే, పార్టీలు ఏం చేయవు, మీ భవిష్యత్తు కోసమే మేము ముందుకు వచ్చినాం. మన ఉద్యోగం మన ఏరియాలోనే సంపాదించుకునే విధానంగా చదవండి. దాంట్లో ఏమేమి చూసుకొని రేపు గుర్తు వచ్చిన ఓటేయండి. మర్చిపోతల్లి చూడవా, ఖచ్చితంగా గుర్తు పెట్టుకో. మళ్ళీ గుర్తు తీసుకొని వస్తాము. 29వ తారీఖు ఇస్తామంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అప్పుడు వస్తాం, ఏ గుర్తు అనేది అప్పుడు చెప్తాము. మాకు ఖచ్చితంగా సహకరించండి. నమస్తే అమ్మా. పోలన్నా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నాను. పార్టీ ఏ పార్టీ లేదు, ఇండిపెండెంట్గా నిలబడుతున్నాను. ఓకేనా? అంతే వచ్చేది, అది వాడికి ఎడతాడు. ఒట్టే సిమెంట్ పోలంలో ఎమ్మెల్యేగా పోటీ అదే చూడండి అమ్మా. అంతా ఆలోచన చేసి ఖచ్చితంగా మాకు అందరికీ ఇంకా చెప్పేయాలంటే పింఛన్ రాలేదా? ఇది వీడియో మీకు పింఛన్ నీకు ఒకరికే వస్తుందా? బియ్యం కూడా వేయలేదా?
ఓకే ఓకేనమ్మా, మనం వస్తే ఖచ్చితంగా చేద్దాము. ఎలక్షన్ అయిపోతేనే నీకు వచ్చేలా చేస్తానమ్మా. ఖచ్చితంగా ఇది ఓటేయమ్మా. వచ్చినాక చేపిస్తాంలే. ఓకే పెద్దనా, ఖచ్చితంగా ఏపించి గెలిపించండి. ఆ పార్టీని ఈ పార్టీని చూసినారు. స్వతంత్రంగా గెలిస్తే మన వాల్యూ ఏంది, మన ఓటు ఏంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఓకేనా? ఒకే సిమెంట్ పోవాలన్నా చూడమ్మా. ఇంకా ఏదైనా ఉంటే చదివించుకోమ్మా పిల్లలతో. పుట్టపర్తి నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా మాకు ఒకే సిమెంట్ పోవాలన్నా మాకు ఓటు వేసి పంపించాలమ్మా. మనుషులు ఎంత పేపర్ వేసేయండి ఇంట్లో. సిమెంట్ ఒకే సిమెంట్ పోవాలన్నా ఖచ్చితంగా మాకు ఓటేయండి. గుర్తొచ్చినాక వస్తామమ్మా. పోవాలన్నా చూసుకోనమ్మా. వద్దు మాకు అవకాశం కలిగించాలమ్మా. నమస్కారం తల్లి, నమస్కారం అమ్మా. ఒకే సిమెంట్ పోవాలన్నా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఓటు వేయండి మాకు. గుర్తొస్తుంది మళ్ళీ చెప్తాము. మళ్ళా గుర్తొచ్చిన ఓకే పెద్దాం. ఇండిపెండెంట్గా మాకు అవకాశం ఇవ్వండి. పోటీ చేస్తున్నాం స్వతంత్ర అభ్యర్థిగా. అందరికీ నమస్కారం. ఒకే సిమెంట్ పోవాలన్నా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, స్వతంత్ర అభ్యర్థి. మాకు ఈసారి అవకాశం కలిగించండి. ప్రతి ఒక్కరు అవకాశం వస్తాం మళ్ళీ బ్రదర్ ఒకసారి అన్ని చదువుకోండి. ఖచ్చితంగా మనకి అనుకూలమైన ఇబ్బంది ఏం లేదు. ఓకే, సాయం చేయండి. థ్యాంక్ యూ.